కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మొదునూరి మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేస్తారని ఆరోపణ. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన మొదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు, అజెండా వేరని విమర్శ. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభకు ఓటేయొద్దని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు ఓటు వేయమని, వైసీపీ డబ్బుతో ఓటర్లను ప్రలోభాలు పెట్టడాన్ని మురళీకృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి. మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ఓటు వేయలేదని ఎంపీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీకి పాటుపడ్డాడు. పార్లమెంట్ నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చినారు. కానీ అప్పటి నుండి నేను ఎవరికి ఏమీ మాట్లాడటం అనేది నేను సభలో ఎప్పుడు మాట్లాడలేదు. కనీసం ప్రజలు అందరినీ కలుపుకుని అందరూ ఒక సమిష్టిగా వెళ్ళాలనే భావంతో నేను ఇంతకాలం మా గ్రామంలో అందరినీ ఒకే కమిటీగా ఒక ఉన్నతంగా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. మా పెద్దలు కూడా ఇతను ఓసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు అని చెప్పిన ఎవ్వరి మాట నేను పెడచెవిని పెట్టాను. కానీ మా పెద్దలందరూ కూడా నువ్వు జాగ్రత్త, నువ్వు మాట్లాడేది ఇతను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాడు అని ముదునూరి మురళీకృష్ణరాజు ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. మా డ్రైవరు లక్ష్మణ్ అనే అబ్బాయిని కేకేసి ముందు 2 రోజుల ముందు నువ్వు మీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి చెయ్యాలి, మీరు తప్పనిసరిగా మీరు అందరూ కమిట్ అయ్యి నా మాట మీద నిలబడి మీరు అందరూ పనిచేయాలని, ఇదేం కర్మరా బాబు అని నేను ఆ నైట్ నుండి కూడా సతమతం అయ్యాను. ఈ విధంగా చేస్తాడని ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఊహించి ఉంటాం. ఇదేం దారుణం అండి బాబు. పార్టీ రేపు ఎలక్షన్ అనగానా ఈ నిర్ణయం ఎవరన్నా హర్షిస్తారా అండి? ఇంత దారుణమైన నిర్ణయం ఏ ఒక్కడో కూడా తీసుకోడని నేను సభాముఖంగా చెప్తున్నాను. ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం అండి మాది. నన్ను అప్పన్న బాబు అని పిలుస్తారండి. ఫస్ట్ నుంచి తెలుగుదేశం పెద్ద నాయకులు అందరూ కలిసి మన ఎత్తున బాణ పెట్టారు. మొయ్యండి మీరు భరించండి అని అన్నారు. భరింతానే ఉన్నాం. తప్పండి, అతను మంచి మనిషి కాదండి, అతను విషం చింపుతాడు, విషపోవండి అంటే ఎవరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేదండి. మా పెద్ద నాయకులు మా ప్రతిపాడు ప్రెసిడెంట్ గారు మీరు మా మాట వినండి, కలుపుకెళ్ళండి అన్నాడు. కలుపుకెళ్ళండి అంటే 4 రోజులు కూడా మాతో తిరిగి మా మనుషులు ఎవరో చూసుకుని ఆడు ముఖ్యంగా ఎవరికైతే మనకి వెనక లాగొచ్చు అన్న దృష్టిలోనే మన 4 రోజులు మాతో తిరిగాడు. అతను మన సునీల్ గారికి అమ్ముడైపోయి యామల కృష్ణ గారు ఆయన గురువు గారండి. ఈ ముదునూరి మురళీకృష్ణరాజు అన్నాడు. అప్పుడే ఇది 3వసారి మమ్మల్ని మోసం చేయడం. పంచాయతీ మోసం చేశాడు, మన అయిపోయిన ఎమ్మెల్యేకి మోసం చేశాడు. ఈవేళ మళ్ళీ ఎమ్మెల్యే గారికి సత్యప్రభ గారిని ఓడించమని అతను కంకణం కట్టుకుని ధర్మవరం మెజార్టీ రాదని అంటున్నాడండి. ధర్మవరం మెజార్టీ వస్తుందో రాదో మేము నిరూపిస్తాం. అండ్ చెవడ